ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, ఒక్క కృతజ్ఞత, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. గడిచిన ఈ దినంలో కానీ గడిచిన దినాల్లో కానీ ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే, ఎవరి మీదన్నా కోపం ఉంటే, ఎవరితోనన్నా మీకు శత్రుత్వం ఉన్నా కూడా మొదట వాళ్ళతో సమాధాన పడండి. మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి మనల్ని అంత హెచ్చిస్తాడు. మనం తగ్గాలి. అంత గొప్ప తండ్రి తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి కుమారుడై ఉండి ఒక మనిషి పాదాలు కడిగాడు. అంత తగ్గించుకున్నాడు. అంత తండ్రి తగ్గించుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనమెంతండి? ఆ తగ్గింపు అనేది మనకి మొదలవ్వాలి మన హృదయంలో. ఎంత తగ్గించుకుంటే పోనీలే నన్నే మాటలన్నాడు అంటే అననివ్వండి, పర్వాలేదు అని మనం ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళతో మనం మాట్లాడతామో ప్రేమగా, ఏమీ జరగనట్టే మాట్లాడాలి. అప్పుడే మనం పూర్తిగా వాళ్ళని క్షమించినట్టు. మన తండ్రికి మన మీద ప్రేమ కలిగిద్ది అలా చేస్తే. కాబట్టి మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఇంత చక్కటి భద్రత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి ఆకాశం వైపు కనునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా, నీకే స్తోత్రం. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు అనేక మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో గాయపడ్డారని, ఎన్నో ప్రమాదాల్లో మరణించారని, అనారోగ్యంతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా నీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, మొదట కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, గొడవలు తీసివేసి నా తండ్రి మనస్పర్ధలు తీసివేసి ఒకరితో ఒకరు సమాధాన పడే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు. నా తండ్రి తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకునేలా జ్ఞాపక శక్తి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తగ్గించుకోవాలి తండ్రి. తగ్గింపు నా ప్రభు మీరెంత గొప్ప సర్వశక్తి గల తండ్రి, మీరే నా ప్రభు అంత తగ్గింపుతో నా తండ్రి శిష్యుల పాదాలు కడిగారు. ఒక మనిషి పాదాలు అంత గొప్ప శక్తి గల తండ్రి మీరే కడిగినప్పుడు ఆఫ్టర్ మేమెంత నా తండ్రి మేమే తగ్గించుకోలేకపోతున్నాము. ఏమీ లేని వాళ్ళు అయినా సరే నా తండ్రి శత్రువుల మీద తగ్గాలంటే తగ్గలేకపోతున్నాం, ఒక మాట అంటే పడలేకపోతున్నాం. నా తండ్రి అలాంటి హృదయాలు మాకొద్దయ్యా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీ సున్నితమైన మనసు నా తండ్రి, కనికరము కలిగిన మనసు, దయ కలిగిన హృదయం నా తండ్రి మీ మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరెంత క్షమించారు, ఎంత ప్రేమించారు, ఎంత సహించారు, ఆ సహనాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. నా తండ్రి తండ్రికి మొరపెట్టారు, అయ్యా మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయమన్నారు. అయినను నా ఇష్టము కాదు, మీ చిత్తమే జరగాలని మరలా నా ప్రభు తండ్రికి మొరపెట్టారు. తండ్రి చిత్తం నా తండ్రి నెరవేర్చడానికి ఎంత సహించారు, ఎంత ఓర్పు, ఎంత తగ్గింపుతో ఉన్నారు నా తండ్రి. మీరు చెప్పిన మాట నా ప్రభు మేము కూడా అంతగా నా ప్రభు మేము లోబడాలి కదా నా తండ్రి. మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకోవాలి గయ్యా. మీ చిత్తానికే సమస్తము అప్పగించాలి గయ్యా. అప్పగించలేకపోతున్నాం. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు నా తండ్రి.
దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో దారి తప్పిపోతున్నారు నా తండ్రి. మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు, మీరు హెచ్చరిస్తున్నా కూడా గ్రహించుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి. మేము బలహీనపడిన ఆ సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించాలి నా తండ్రి. మీ వాక్యం ప్రకారమే జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేయండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే, ఆటంకాలు, అడ్డంకులు, అనారోగ్య సమస్యలు ఎన్నొచ్చినా సరే నా తండ్రి, మీ వాక్యం నుండి తప్పిపోకుండా ఉండే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మేము ఆలోచిస్తున్నాం కానీ ఎక్కడ జారిపోతున్నాం, ఏ విషయంలో నా తండ్రి మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నాం. నా వల్ల నా తండ్రి మనసు గాయపడిందా, వాక్యం నుండి జారిపోయానో తెలుసో తెలియకు అని గ్రహించుకొని పశ్చాత్తాపడలేకపోతున్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళం నా తండ్రి. బలహీనులమయ్యా, మా బలహీనతను ఎరుగై ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బలహీనతలో పడినప్పుడు నా తండ్రి మీ బలాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభా, ఎవరైతే నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారో నా తండ్రి, ఇంటర్, డిగ్రీ, 10th నా ప్రభా, గ్రూప్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, బ్యాంక్ జాబ్స్ కి నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు పాస్ అవుతారయ్యా. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా తండ్రి వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుకోగలుగుతారు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు ఎంతమంది కాంపిటీషన్కి వచ్చిన మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు. మనుషులు అన్యాయం చేయొచ్చు కానీ మీరు అన్యాయస్తులు కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన మీరు పక్షపాతి కారయ్యా. ప్రతి ఒక్కరికి ఎవరైతే జ్ఞానం కదువుగా ఉందో నా తండ్రి వారిని మిమ్మల్ని అడగమని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ జ్ఞానం మీద ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అప్పులు పాలైపోయారో ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు నా తండ్రి బలహీనులు కాకుండా నా ప్రభు బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి పని, వారు చేసే ఉద్యోగాన్ని, చేసే వ్యాపారం, వ్యవసాయాన్ని ప్రతిదీ కూడా నా ప్రభు మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డలు నా తండ్రి నష్టాల పాలవరయ్యా. మీ ఆశీర్వాదం ఉంటే ఎలాంటి అప్పులు నా ప్రభు బిడ్డలకు రావు నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. యాకోబు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ఆసరే నా తండ్రి మీరు పక్షపాతి కారయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, బిడ్డల ఫీజుల విషయంలో కానీ ప్రతి ఇంట్లో కావలసిన సమస్తము సమకూరాలన్నా మీ ఆశీర్వాదం ఉంటేనేగా నా తండ్రి. ఎందువల్ల ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు, ఏ విషయాల్లో బలహీనులు అవుతున్నారు, ఏ విషయంలో జారిపోతున్నారు, ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి పశ్చాత్తాపడి వాళ్ళని వాళ్ళు సరిచేసుకొని మరలా మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాలు, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎవరైతే అప్పులు పాలయ్యారు, ఎందువల్ల అప్పులు అయ్యాయో నా తండ్రి మీకు మాత్రమే తెలుసయ్యా. అప్పులు తీరే దారి ప్రతి ఒక్కరికి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఎంతో ప్రేమతో వారిని మీ దగ్గరకు మీరు ఆహ్వానించారు నా తండ్రి. కానీ మీ రక్తంలో కడిగిన తర్వాత మరలా లోకంలోకి జారిపోతున్నారయ్యా. మీ మనసు ఎంత గాయపడిందో నా తండ్రి. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో గొప్పవాళ్ళము, మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. తెలుసో తెలియక నా తండ్రి బిడ్డలు నా తండ్రి జారిపోతున్నారు నా తండ్రి.
బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి మరలా వారికి నూతన హృదయాలు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి సమస్యలు వచ్చినా నా తండ్రి, నడి సముద్రం వంటి సమస్యలు శ్రమల గుండా వెళ్తున్నా సరే నా ప్రభా ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించు నా తండ్రి. ఒక్క దినం అంతే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయారు యోబు గారు నా తండ్రి. అయినా సరే ఒక్క మాట పలకలేదు మీకు విరోధంగా, ఒక్క అవిశ్వాసిగా నా ప్రభు మారలేదు నా తండ్రి. ఎంత ధైర్యంతో ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని చెప్పారు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. యోబు గారంత యథార్థవంతులం కాదు, యోబు గారంత నీతిపరులం కానే కాదు నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. సమస్య వచ్చినప్పుడు వాటిని తట్టుకొని ఎలా నిలబడాలి ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. విశ్వాసంలో బలహీనులు కాకుండా నా తండ్రి, అపనమ్మకం అవిశ్వాసం మాలో కలగకుండా నా ప్రభా మీ ఎడల పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని మాలో బలపరచండి నా తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే నా ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, ఉద్యోగం దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి, ఉద్యోగం చేసే అర్హత వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. అక్కడ దాకా తీసుకొచ్చిన మీరు అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళరా, ఖచ్చితంగా తీసుకెళ్తారు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వారి సొంత జ్ఞానం మీద, మనుషుల రికమెండేషన్ మీద బిడ్డలు ఆధారపడకుండా బిడ్డలు చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభు మంచి కంపెనీలో మంచి జీతంతో పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభు వివాహాల కోసం ప్రార్థించమన్నారు, వివాహ వయసు దాటిపోతుందమ్మా, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో లోకస్తులాగా ఆలోచించాను, క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనమే, మాకున్న వెర్రితనంతో ఆలోచించాం కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకిచ్చి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు వారికి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలు నా ప్రభు, నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి బిడ్డలు నా ప్రభు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు, మీరు జతపరిస్తేనే బిడ్డలు ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు, మీరు జతపరిస్తేనే వారి మధ్యలోకి ఎవ్వరూ రారు, మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీ చిత్తంలో మీరు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి ఆ గ్రహింపు, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన తండ్రి. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేసి ఒకవేళ ఏదైనా శాపం ఉంటే నా తండ్రి ఆ శాపాన్ని యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభు, తెలుసో తెలియకో నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే సరిచేసి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మాటలు బిడ్డలను వినకుండా నా తండ్రి, మనుషుల మీద మందుల మీద బిడ్డలు ఆధారపడకుండా, హాస్పిటల్ మీద ఆధారపడకుండా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు చెప్పిన మాట బిడ్డలు నాటుకుపోయేలా మరి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. అలాగే నా తండ్రి మీ దయని బట్టి ఎవరు గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ప్రతి విషయంలో నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పాలి నా ప్రభు. నేనే పాటిదాన్ని, నాకున్న అర్హత ఏముంది నా తండ్రి, నా మీద దయ చూపించడానికి అనే గ్రహింపు నా ప్రభు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి నా ప్రభు. ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. నా తండ్రి నాకు నార్మల్ డెలివరీని అనుగ్రహిస్తాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించాను. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100గా ఫలింపచేయండి నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభు మీ ఆలోచన బిడ్డలు తీసుకోవాలి,
ప్రతి నిర్ణయం కూడా నా తండ్రి మీ చిత్తంలోనే బిడ్డలు పొందుకోవాలయ్యా. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. ఒకవేళ నష్టాలు వచ్చి ఆగిపోయిన వ్యాపారాలు కూడా నా తండ్రి మీ చిత్తంలో తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభ ఒకవేళ నా తండ్రి ఎక్కడైనా జారిపోయారేమో, ఒకవేళ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయారేమో, అందుకనే నా తండ్రి బిడ్డలకి ఈ ఆటంకాలు వచ్చాయనే గ్రహింపు బిడ్డలకి ఇచ్చి నా తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి తిరిగి నా ప్రభు వ్యాపారాలు తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే అదంతా నా సొంత జ్ఞానం, నా సొంత కష్టం, నా సొంత తెలివితో నేను సంపాదించాను అనే గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దయ్యా. తగ్గింపు, దీన మనసు, కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. మీ ఆశీర్వాదం ఉంటేనే పంటకి ఏ తెగులు రానివ్వరు నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటే అంత సమృద్ధి వచ్చిందయ్యా. బిడ్డలు ఎవరు నష్టపోకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ప్రతి విషయాన్ని నా ప్రభు బిడ్డలకు నా తండ్రి మీరే ఆగ్రహింపించు. బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా పంట చుట్టూ మీ రక్షణ కంచె వేసిన అతను వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చి వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. నష్టాల పాలై మరణించారని వార్తల్లో ప్రభు ఎవ్వరు నా తండ్రి ఆ ఆలోచన ఎవరికి రానివ్వద్దు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి నష్టాల పాలయ్యమని నా తండ్రి కృంగిపోకుండా నా ప్రభు ధైర్యంగా ఉండే హృదయాల బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు మీలో బలపడాలని, మీలో అంటుకట్టబడాలని, మీలో ఎదగాలని, ఆత్మీయతలో నా ప్రభు ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందువల్ల నా ప్రభు మీ నుండి దూరం అవుతున్నారు, ఎందువల్ల నా తండ్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఎందువల్ల నా ప్రభు వాక్యం చదవాలనే ఆసక్తి రావట్లేదు మీకు మాత్రమే తెలుసు. వాళ్ళని అడ్డగిస్తున్న దురాత్మ శక్తులు, చేతపడ శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మీలో బలపడాలి నా తండ్రి. మీ ఆత్మీయతలో నా ప్రభు బిడ్డలు నా తండ్రి నిలకడగా ఉండాలని, అపనమ్మకం అవిశ్వాసంతో బిడ్డలు ఉండలేవద్దు. ఆత్మీయతలో మీలో అంటుకట్టబడాలి నా తండ్రి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నా ప్రభు మా చెయ్యి మాత్రం మీరు విడిచిపెట్టొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది మంచి పేరైనా, ప్రతిష్ట అయినా, మంచి ఆరోగ్యమైన, ఆస్తులైన, అంతస్తులైన, స్థలాలైనా, పొలాలైనా, గొప్ప పేరైనా, గొప్ప తెలివైనా సరే మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. మేము సంపాదించిన, తక్కువ సంపాదించిన సంతృప్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి. సంతృప్తికరమైన జీవితాన్ని నా ప్రభు, హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. లోకస్తులాగా అది లేదు ఇది లేదు అని నా ప్రభు కంగారు పడుతున్నారు నా తండ్రి, ఆలోచిస్తున్నారు, కృంగిపోతున్నారు. కానీ అసలు మిమ్మల్ని కలిగి ఉన్నామనే సంతృప్తి నా ప్రభు ప్రతి ఒక్కరు అనుభవించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి లోకంలో నాకు ఏ లోటు ఉన్నా సరే నా తండ్రికి నేను దగ్గరయ్యాను, నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు చాలు కదా అనే సంతృప్తికరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మీరు హెచ్చరిస్తున్నాం, వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తున్నా కూడా నా తండ్రి మీ మాట పట్టించుకోలేదేమో నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, తెలుసా తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది ఎలాంటి రోగమైన, థైరాయిడ్ అయినా, గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయంలో నీటి పొడుగులు, కిడ్నీల ప్రాబ్లం నా తండ్రి, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు నా ప్రభు, కాళ్ళల్లో నా ప్రభు నీరొచ్చి ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి, ఆస్తమాతో బాధపడేవాళ్ళు నా తండ్రి, కడుపులో గడ్డలతో నా ప్రభు, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాళ్ళు నా తండ్రి,
క్యాన్సర్తో నా తండ్రి లాస్ట్ స్టేజ్ అయ్యి ఉండొచ్చు. మనుషులైతే అమ్మ కష్టం అమ్మ బ్రతకడం అంటారు, కానీ నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. పక్షపాతంతో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, నరాల బలహీనత నా తండ్రి, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారు, కడుపు నొప్పితో నా తండ్రి, కళ్ళు కనిపించట్లేదని నా ప్రభు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు, సంతోషంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆపరేషన్లో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, చెకప్ కోసం ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ మీరు అనుగ్రహించండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు నా తండ్రి, ఆపరేషన్ అయిన వాళ్ళు త్వరగా నా ప్రభు కుట్లు తగ్గిపోయి నా తండ్రి క్షేమంగా సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి దూర దేశాలకు నా ప్రభ పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. దేశం కాని దేశం నా తండ్రి, అయిన వాళ్ళని కుటుంబాన్ని నా తండ్రి స్నేహితుల్ని బంధువుల్ని ఉన్న దేశాన్ని విడిచిపెట్టి నా ప్రభు దేశం కానీ దేశానికి వెళ్ళారయ్యా కష్టపడడానికి. ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా ప్రభు ఎవరు కూడా భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి ఒంటరిగా ఫీల్ అవ్వకుండా, గాఢ అంధకారపు లోయలో నేను ఉన్నా సరే నాకు తోడుగా ఉండేవాడు నా తండ్రి కదా అనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే అమ్మా దూరంలో ఉన్నామమ్మా ప్రార్థన చేయమని ఎవరైతే అడిగారో మంచి ఆరోగ్యం కోసం నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకనొక సమయంలో యోసేపు నా తండ్రి దేశంగానే దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారయ్యా. యోసేపు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. అయినా మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డల నా తండ్రి దేశంగాని దేశంలో ఇబ్బందులు పడకుండా, ఆర్థికంగా బిడ్డలకు నా తండ్రి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యపరంగా కానీ ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని కష్టపెట్టకుండా నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా కష్టపడడానికి, వాళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసు నా ప్రభు యజమానులకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు యుద్ధాలు జరుగుతున్న దగ్గర ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. అమాయకమైన ప్రజలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోకుండా నా ప్రభు వారి చుట్టూ మీ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎందుకు రాదు అని చెప్పారు. రానివ్వరయ్యా, రానివ్వరు నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. బిడ్డలు నా తండ్రి అప్పుల పాలవ్వకుండా, ఎందుకోసం నా ప్రభు అంత దూరం వెళ్లాల్సి వచ్చింది, ఆ సమస్య ఆ అప్పులు త్వరగా తీరిపోయిన ప్రభు మరలా క్షేమంగా మా దేశాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో నా ప్రభు ఎవరైతే ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నారు, ఏ ఆటంకాలు లేకుండా నా తండ్రి సరిచేయమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే నా తండ్రి బిడ్డలు చదువుకొని ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నారో విదేశాలలో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎంతో ఖర్చు పెట్టిన ప్రభు అంత దూరం వెళ్ళారు నా తండ్రి, ఎన్నో అప్పులు చేసిన తండ్రి అంత దూరం వెళ్ళి చదువుకున్నారు. చదువైన తర్వాత ఉద్యోగం రాకపోతే ఎంత బాధపడతారో నా తండ్రి. అక్కడ దాకా తీసుకెళ్ళింది మీరే నా ప్రభు. మీ తోడు లేకుండా, మీ చిత్తం లేకుండా బిడ్డలు అంత దూరం వెళ్ళారు నా తండ్రి. చదువైపోయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే తోడుగా ఉంది. వారు చేయదగిన పని నా ప్రభు మంచి కంపెనీలో మంచి జీతంతో పొందుకునేలా మీ కృప అనుగ్రహించు. మీ తోడుంటేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి త్వరగా ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. ఏ ఆటంకాలు ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ వారి దేశాల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ప్రతి ఒక్కరి హృదయంలో శాంతిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే యుద్ధంలో మరణించారో ఆ కుటుంబాల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. పూర్తి ఓదార్పు నా ప్రభు కుటుంబాలకు అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యం పాలే హాస్పిటల్లో ఉన్నారు బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన అతను పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభు క్షేమంగా వారి గృహాలకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా తండ్రి ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించారో నా ప్రభు
మా అందరి తరపున నా తండ్రి నేను క్షమాపణ అడుగుతున్నామని, మేము కానీ మా బిడ్డలు కానీ నా ప్రభు, మా భర్త కానీ నా తండ్రి, మా కుటుంబస్తులు కానీ నా ప్రభు, తెలుసో తెలియకో నా తండ్రి గడిచిన ఏ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి అయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. దయగల దేవ, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, బిడ్డల కుటుంబాలలో నా ప్రభు ఎవరైనా సరే తెలుసో తెలియకో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించడం, వాక్యం నుండి తప్పిపోయినా తండ్రి, లోకంలో పడిపోయినా సరే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమని నా గాఢ నిద్ర మాకు దయచేయండి నా తండ్రి. సమస్యల గురించి ఆలోచిస్తుంటాం, నిద్ర పట్టట్లేదు నా తండ్రి. ఒకనొక సమయంలో ఏలియా గారంతా ప్రవక్తనయ్యి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసినదేమో. ఏలియా గారంత గొప్పవారు కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే క్షమించింది నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయండి నా తండ్రి. ఏ ప్రమాదాల్లో నా ప్రభు చిన్నపిల్లలు పడకుండా నా తండ్రి, ఏ ప్రమాదాల్లో నా ప్రభు ఎవరు చిక్కుకోకుండా నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. మా దేశానికి ఎవరైతే నా ప్రభు కాపుదల ఇస్తున్నారో మిలిటరీ బ్రదర్స్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకు మీ రక్షణ కంచెవేయండి నా ప్రభు. బిడ్డలకు నా తండ్రి మీ బలము, మీ శక్తిని అనుగ్రహించండి నా తండ్రి. చురుకైన భాగ్యాన్ని నా ప్రభు, తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము, శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచండి. మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి వారి కుటుంబాలకు కూడా మీకు కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అధికారులకు లోబడే హృదయాలని మా అందరికీ, ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.